వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లభనేని వంశీ ఆల్రెడీ గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఆల్మోస్ట్ 3.5 మంత్గా ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నది ఒక ఎత్తు అయితే జైలుకి వెళ్ళిన చాలామంది వైసీపీ నేతలు పలు కేసుల్లో అటు బయటకు వస్తూ ఉన్నారు కోర్టు తీర్పుల తర్వాత. కానీ వేరేజ్ వంశీ విషయానికి వచ్చినట్లయితే వన్స్ ఆయన అరెస్ట్ అయిన తర్వాతే చాలామందికి తెలిసి వచ్చింది, అటు పోలీసులకి ఇటు పొలిటీషియన్స్కి, దాదాపు ఆయన మీద 160కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అని. ఈరోజు ఆ క్రిమినల్ కేసులు ఇంకా బయటికి తీయక ముందే ఎస్పెషల్లీ ఏదైతే ఆయన గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోనో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ రిమాండ్గా ఖైదీగా ఉన్నారు ఆయన. బట్ ప్రతిసారి కూడా ఈ రోజున ఆయన రిమాండ్ల మీద రిమాండ్లు పడుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా అన్నిసార్లు కూడా వంశీకి చుక్క ఎదురవుతున్న పరిస్థితి. అటు చూస్తే ఆయన పోస్టర్ కూడా మారిపోయింది. నిన్నటి వరకు ఎంతో స్మార్ట్గా కనిపించే వంశీ ఈరోజు ఆ స్మార్ట్గా కనిపిస్తారని జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే క్రమంలో వంశీ స్మార్ట్గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జెలస్ ఫీల్ అవుతున్నారు అనేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది వంశీని పరామర్శించిన తర్వాత. సరే, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పుకోవాలనుకున్నా అంత స్మార్ట్గా ఉన్న వంశీని ఈరోజు చూసి ఆయన వైట్ హెయిర్ కానీ మిగిలిన ఆయన పోస్టర్ కానీ ఆయన పూర్తిగా డీలా పడిపోయిన తీరుని అందరూ గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు అతను వంశీనా కాదా అనేసి. సో ఇక నిన్నటి వరకు కూడా నా భర్తకి జైల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా భర్తకి జైల్లో దోమలు కుడుతున్నాయనో, నా భర్తకి జైల్లో పరుపు ఇవ్వండనో, నా భర్తకి నడువులు నొప్పి ఉందనో అనేక సార్లు మాట్లాడుతూ వచ్చిన పంకజశ్రీ లాంటి వాళ్ళు, వంశీ భార్య లాంటి వాళ్ళు కూడా ఈరోజు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అంటే ఇప్పట్లో వంశీ బయటికి వస్తారన్న ఆలోచన అయితే ఒకటి ఆయన అభిమానులకి కనిపించట్లేదు, అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉందని మనం అనుకోవాలి. అందుకే గన్నవరంలో కొత్త ఇన్ఛార్జిని ప్రకటించేందుకు కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. సో వంశీ తీరు చూసిన తర్వాత రిమాండ్ల మీద రిమాండ్లు వంశీకి పడుతున్న తర్వాత ఈరోజు నిజంగా దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు వణికిపోతూ ఉన్నారంటే అది ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వంశీ కన్నా పెద్ద కేసు దేవినేని అవినాష్ మీద ఉంది. ఈ రోజున వంశీ కేవలం గన్నవరంలో పార్టీ ఆఫీస్నే తగలబెట్టారు. కేవలం అన్నందుకు ఇది ఇక్కడ నిజంగా ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే అది పార్టీ ఆఫీస్ చిన్నదైనా పెద్దదైనా అది పార్టీ ఆఫీసే. గన్నవరంలో ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చిన వంశీ అక్కడ పార్టీ ఆఫీస్ని తగలబెట్టించే ప్రయత్నం చేశారు. సత్యవర్ధన్ లాంటి వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అంతకంటే దారుణం ఏంటంటే దేవినేని అవినాష్ చేసిన పని. ఏకంగా పార్టీ ఆఫీస్ మీద, మంగళగిరిలో ఉన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేశారు ఆయన. ఒక మంది మార్బలంతో తన అనుచరులను తీసుకొచ్చి డైరెక్ట్గా వెహికల్స్ వేసుకొని మరి పార్టీ ఆఫీస్ గేట్లను కూడా గుద్దేసిన సిచ్యువేషన్ ఉంది. ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే, అది ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కొంచెం మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే దాన్ని హర్షించరు. అలా అక్కడ ఉన్న స్టాఫ్ అక్కడ జీతానికి పనిచేసేవాళ్ళు, అలాంటి స్టాఫ్ను కూడా తలలు పగలగొట్టారు, అడ్డుకున్న నేతలను కూడా. కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తో చేశారా అంటే అలా చేయడానికి అవినాష్ ఏం చిన్నపిల్లోడు కాదు, ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చిన వాడే. టీడీపీ తనకు రాజకీయ భిక్ష కూడా పెట్టింది. అలాంటి పార్టీనే కాలుతో తన్నేలాగా ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఎవ్వరు కూడా క్షమించరు. మరి ఈ వంశీ రిమాండ్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అనుకున్నారు. కానీ కొడాలి నాని ఈరోజు సీరియస్ కండిషన్లో ఉన్నారైనా. ఆయనకు ముంబైలో శస్త్రచికిత్స కూడా జరిగింది హార్ట్కి సంబంధించి, ఇంకా స్టేబుల్ అవ్వలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1 మంత్కి పైగా ఇంక ముంబైలోనే ఉండాల్సి వస్తుంది అనేది మనకున్న సమాచారం. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే ఈరోజు ప్రధానంగా ఫోకస్ పెడుతున్న, అందరి వేళ్ళు చూపిస్తున్న అంశం ఎవరంటే అది దేవినేని అవినాషే. ఆ స్థాయిలో దేవినేని అవినాష్ మీద ఈరోజు ఆ సెటైర్లు పేలుతూ ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ దేవినేని అవినాషే కాబట్టి ఆయన సిద్ధంగా ఉండాలి అరెస్ట్ కావడానికి అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకని దేవినేని అవినాష్ చాలా సీరియస్గా ఈరోజు తన ప్రయత్నాలు దాన్ని చేస్తూ ఉన్నారు. తన వైపు నుంచి తన తండ్రికి సన్నిహితులైన మాజీ టీడీపీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని లోకేష్ దగ్గరికి రాయబారం పంపిస్తూ ఉన్నారు. ఇటీవలే తన భార్యను కూడా లోకేష్ దగ్గరికి తను అరెస్ట్ చేయొద్దంటూ కూడా రాయబారం పంపించినట్టు కొంత లీక్ అయితే వచ్చింది. బట్ దాంట్లో వాస్తవం ఎంత ఉంది లేదనేది మనం పక్కన పెడితే వంశీ పరిణామాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ అవినాష్ లాంటి వాళ్ళు ఈరోజు కంప్లీట్గా డిఫెన్స్లో పడుతున్నారు. వంశీకి ఎదురైన పరిస్థితే రేపు అవినాష్ కూడా ఎదురవుదని గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితి అవినాష్కి వచ్చినట్లయితే మరి అవినాష్ పొలిటికల్ కెరీర్ ఏమవుతుంది? అది ఒక ప్రశ్నార్థకంలో పడినట్లే మనం అనుకోవాలి. తను ఏ పార్టీ అయితే తనకు రాజకీయ భిక్ష పెట్టిందో, ఏ పార్టీ అధినేత అయితే తన తండ్రి మరణం తర్వాత ఇంకో తండ్రిలా తను చేరదీశాడో, అలాంటి వ్యక్తిని కాలుతో తన్నేలాగా, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేలాగా ఏదైతే దేవినేని అవినాష్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఈరోజు నిజంగానే ఆయన పొలిటికల్ కెరీర్ని డిఫెన్స్లో పడేసింది. నిజానికి మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఎస్పెషల్లీ బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వంగవీటి రంగ వర్సెస్ దేవినేని ఎపిసోడ్ కూడా ఈ జనరేషన్లో కూడా చాలామందికి తెలుసు. అలాంటి దేవినేని స్టార్టింగ్లో ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన, ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా వెళ్ళడం జరిగింది. సుదీర్ఘకాలం అనేక కీలక పదవుల్లో ఉన్నారు ఆయన. అక్కడి నుంచి మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల్లో
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దెన్ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే దేవినేని అవినాష్ ఆ పార్టీలోకి రావడం జరిగింది, తన కొడుకుని తీసుకొని. మరి నిజానికి తన కొడుకు అవినాష్ భవిష్యత్తు కోసమే ఆ రోజు దేవినేని పాపం ముందు చూపుతోని టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన రావడంలో దేవినేని ఉమా కూడా కీలక పాత్ర పోషించారనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. దెన్ అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన వచ్చిన కొన్ని రోజులకే అనారోగ్య కారణాలతో ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఆయన మరణం తర్వాత చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ నిజంగానే హక్కును చేర్చుకున్నారు. ఒక ఎర్రంనాయుడు హఠాత్ మరణం తర్వాత ఎలాగైతే ఎర్రంనాయుడు కొడుకైన రామ్మోహన్ నాయుడిని చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకున్నారో అలా అవినాష్ను కూడా దగ్గరికి తీసుకున్నారు. అవినాష్ను కూడా లీడర్గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి కొత్త అయినప్పటికీ అవినాష్ ఆయన తీసుకొచ్చి మరి తెలుగు యువత లాంటి ఒక కీలక పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఇచ్చిన తర్వాత అవినాష్ కూడా అంతే స్థాయిలో కొన్ని ఇష్యూస్లో వైఎస్ఆర్సీపీ మీద ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. పార్టీ వాయిస్ కూడా వినిపించారు. అటు లోకేష్తో కూడా మంచి ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు 2018 అండ్ 2017 ఈ సమయంలో. దెన్ 2019 ఎన్నికలు వస్తే దేవినేని అవినాష్కు టికెట్ ఇవ్వొద్దని చాలామంది వార్నింగ్ చేశారు. అది కూడా గుడివాడ లాంటి ఒక టికెట్. గుడివాడలో అప్పటికే కొడాలి నాని పార్టీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ మీద తిరగబడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు చాలామంది రేస్లో ఉన్నారు ఆ రోజు. కానీ చంద్రబాబు నాయుడు అవినాష్ని తీసుకెళ్లి గుడివాడలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఒక పిన్నంనేని ఫ్యామిలీని, ఒక వెంకటేశ్వరని, లోకల్ లీడర్స్ అందరినీ కన్విన్స్ చేసి మరి అవినాష్ని తీసుకెళ్లి బలవంతంగా కొడాలి నాని మీద పోటీకి నిలబడితే కొడాలి నాని చేతిలోని అవినాష్ ఓడిపోవడం జరిగింది. ఆల్రెడీ కొడాలి నానితో ములాఖత్ కారణంగానే ఆయన ఓడిపోయారు. వాళ్ళిద్దరికి మధ్య సయోధ్య ఉంది అనేది కూడా అప్పట్లో కొంత లీక్ అయితే బయటకు వచ్చినప్పటికీ బట్ కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ అనుకోవచ్చు. అండ్ దెన్ కొడాలి నాని సుదీర్ఘంగా గుడివాడలో తాను ఒక వ్యక్తిగత ఇమేజ్తో పాటు ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్న విధానం కావచ్చు. అయితే ఓడిపోయిన వెంటనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఓడిపోయింది. ఆ రోజున అవినాష్ కూడా ఓడిపోవడం జరిగింది. అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో టీడీపీ నచ్చకో లేకపోతే టీడీపీ ప్రతిపక్షంలో ఉందని ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఎవరు కూడా దాన్ని అది ఆక్షేపణీయమే కాకుంటే పార్టీ మారేనో 1-2 విమర్శలు వచ్చేవేమో. కానీ చాలా ఘోరంగా అవినాష్ బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని నోటికి పట్టని మాటలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవినాష్ ఎవరితో అయితే వెళ్ళారో, ఏదైతే వంశీ లాంటి వాళ్ళతో, వంశీ కంటే కొడాలి నాని కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా అవినాష్ రెచ్చిపోయిన పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. ఇక పట్టాభి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన పరిస్థితుల్లో పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళాలంటే అందరికన్నా ముందు దాన్ని ఇనిషియేట్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది అవినాష్ అప్పటికి చిన్నపిల్లోడేమీ కాదు. దగ్గరగా అప్పటికి ఆయనకి 35 ఏళ్ళు ఉన్నాయి. మరి పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తా అంటే రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరాలో అంతా ఆ విజువల్ రికార్డ్ అవుతుంది. ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తే తన రాజకీయ చరిత్రలో అదొక మచ్చగా మిగిలిపోతుంది. ఇవాళ తాను పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తే రేపు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీద వాళ్ళు దాడికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ తెలియని పాలు దాగే పసిపిల్లోడేం కాదు అవినాష్. అయినా సరే ఆ రోజు తన మంది మార్బలాన్ని వేసుకొని పార్టీ ఆఫీస్ దాడికి వెళ్ళారు. పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలను పగలగొట్టారు. పార్టీ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ను కూడా తలలు పగలగొట్టారు. ఆ విజువల్ చూసిన వాళ్ళకి ఎవరైనా అదొక విధ్వంస రచన అనుకోవచ్చు దాన్ని. సో ఆ రోజున పూర్తి స్థాయిలో అవినాష్ టార్గెట్ అయ్యారు కూడా. ఈ అంశం తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇలాంటి వాళ్ళందరినీ బలీకబకిరాలను చేశారు. ఒక వంశీని, ఒక కొడాలి నానిని, ఒక అవినాష్ని వాళ్ళని వాడుకునే ప్రయత్నంలో ఈరోజు వాళ్ళకి పొలిటికల్ కెరీర్లే లేకుండా చేశారనుకోవచ్చు. సో అలా అవినాష్ కూడా ఆ ట్రాప్లో ఇరుక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి పాపం తనకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదో దక్కుతుందని ఆశించారు. కానీ తను అడిగినప్పుడు కేవలం అపాయింట్మెంట్ తప్ప అంత పెద్దగా అవినాష్కి ఏం దక్కలేదు వైఎస్ఆర్సీపీ నుంచి. దాని పార్టీ ఓడిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఫస్ట్ కేసు పడింది అవినాష్ మీదే. ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీకి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈ డిఫెన్స్లో ఆయన టీడీపీ మాజీ నేతలు తన తండ్రికి సన్నిహితులైన నేతలతో రాయబారం నడిపించినా అది వర్కౌట్ కావట్లేదు. వాళ్ళ వైఫ్ని కూడా అప్పట్లో లోకేష్ దగ్గరికి రాయబారానికి పంపించారు. తన భర్తను అరెస్ట్ చేయొద్దు అనే విధంగా జరిగింది చర్చ. బట్ అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఈరోజు ఈ పరిణామాల తర్వాత కొంత సమయం ముందు కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడంతో అవినాష్ అరెస్ట్ ఉండదు అని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వంశీ అరెస్ట్ అయిన తర్వాత అవినాష్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈరోజు వంశీ రేపో మాపో బయటకు వస్తారు అనుకుంటున్న సమయంలో, ఎందుకంటే పిన్నెళ్ళు వచ్చున్నారు, నందిగం వచ్చున్నారు, ఇలాంటి వాళ్ళంతా బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు వంశీ కూడా వస్తారనుకుంటే ఎన్నో కేసులు 1 by 1 రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అనేక వరుస పెట్టి రిమాండ్లు పడుతూ ఉన్నాయి. ఆయన కోర్టుకు వెళ్ళినా కూడా ఎగ్జామ్షన్ దొరకట్లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఏదైతే వంశీకి అన్ని రిమాండ్లు పడతా ఉంటే మరి సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసిన అవినాష్ పరిస్థితి ఏంటి అన్న సానుభూతి కూడా వ్యక్తమవుతూ ఉంది. మొత్తానికైతే వంశీ పరిస్థితితో నిజంగానే అవినాష్ డైలమాలో ఉన్నారనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కోసం తన పొలిటికల్ కెరీర్ని తానే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అవినాష్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే లోకేష్ అవినాష్ విషయంలో కనికరిస్తారా, లేకపోతే అవినాష్ పొలిటికల్ కెరీర్ జగన్ నమ్ముకొని పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్ట అనేది మనం చూడాల్సి ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.